హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వెలుగు పేపర్‌లో వార్తలు చూద్దాం. మీకు నాపై కోపముంటే విషమిచ్చి చంపండి. చేతులెత్తి మొక్కుతున్న మహిళా ఆఫీసర్లపై నిందలు వేయకండి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తప్పుడు వార్తలు రాయొద్దంటూ మీడియా ముందు కంటతడి. నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేద్దామనుకున్నా. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలతో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందరికీ కుటుంబాలుంటాయి. రాజకీయ విమర్శలు ఎన్ని చేసినా మేము తట్టుకుంటాం. కానీ మహిళా ఉద్యోగులను వేధించినట్టు తప్పుడు వార్తలు రాస్తే మాత్రం ఆ బాధ భరించడం మా వల్ల కాదు అని చెప్పి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేసిండు. ఇంత విషయం ఇచ్చి చంపేయండిగా ఎందుకు ఈ గొడవ అంతా? పదే పదే దాడి అని చెప్పి ఈ మధ్య కాలంలో మరి ఇది ఒక ప్లాన్డ్‌గా జరుగుతుందా? లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుమ్ములాటల్లో భాగమా తెలవదు గానీ, కొంతమంది మంత్రులను టార్గెట్ చేసి వితిన్ ద కాంగ్రెస్ పార్టీ నుంచి లీకులు చేసి బయటికి వాళ్ళ పైన విషం కక్కుతున్నారు. దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇంకొక మహిళా మంత్రి కావచ్చు, ఇంకొక ఇద్దరు ముగ్గురు మంత్రులను టార్గెట్ చేశారా అనిపిస్తుంది. టార్గెట్ చేసి వాళ్ళ వాళ్ళ పైన దాడి, అవినీతి దాడి ఒక రకంగా, ఇగో ఇట్లాంటి వ్యక్తిగత విషయాలపైన ఒక రకంగా, వాళ్ళ ఆత్మాభిమానం పైన దాడి చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీలో? అంటే ఒక రకంగా ఇప్పుడున్న ముఖ్యమైన నాయకుడు, ముఖ్యమంత్రి గారో లేకపోతే ఇంకా ముఖ్యమైన నాయకులో వాళ్ళ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి పాత కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ముద్రపడి ఉన్న నాయకుల్ని ఏదో ఒక ముద్రేసి వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? ఒక అనుమానం, ఒక చర్చ అయితే నడుస్తుంది. ఒక మంత్రి ఛాంబరుకు వచ్చి కాంట్రాక్టులు ధర్నా చేయటం గానీ, ఇంకొక మంత్రి పైన ఇట్లాంటి మహిళా విషయాలపైన గానీ, మహిళా అధికారులను వేధిస్తాడనో రకరకాల పేర్లతోని గానీ, ఇంకొక మంత్రి అవినీతి కట్టలు కట్టలు డబ్బులు సంపాదిస్తున్నాను గానీ, ఇంకో మహిళా మంత్రి పైన ఆరోపణలు, అభియోగాలు గానీ, సరే ఉంటూ ఉండొచ్చు. కానీ ఆన్ రికార్డ్ బయటికి లీకులు చేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే లీకులు చేసి లేదా పార్టీలో ఉన్న కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపులే లీకులు చేసి వాళ్ళ క్యారెక్టర్ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తాను అంటే నిజంగా ఏదో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏం జరిగే దాంట్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ పాత తరం నాయకుల్ని తప్పించి కొత్త తరం నాయకుల చేతుల్లోకి పార్టీని తీసుకునే కార్యక్రమం జరుగుతుందా అనేది ఒక చర్చ. అది ఏ కాడికి పోయిందంటే మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తెలంగాణకి. ఆమెకి చాలా సింపుల్ సిటీ, సామాన్య ఒక మనిషి లెక్క ఒక ఎంపీగా పనిచేశారు గానీ, ఒక సామాన్య మహిళ స్థాయిలోనే ఆమె కట్టు, బొట్టు గానీ, వ్యవహార శైలి గానీ, ఆమె మెయింటెనెన్స్ గానీ ఉంటది. అంత సింప్లిసిటీ ఉన్న మనిషి పైన కూడా ఒక ముద్రేశారు. అంటే ఆమె చేతగాంది, ఆమె పని చేయలేదు, సమర్థురాలు కాదు అనే ఒక ముద్రేసి ఆమెను తప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది మొత్తం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుంది. జరిగే దాంట్లో పాత తరం కాంగ్రెస్ పార్టీ, పాత పాత కాంగ్రెస్ పార్టీ నాయకులను పక్కకి నెట్టేసి, కొత్తగా కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య కాలంలో అధికారానికి ముందో, అధికారం వచ్చిన తర్వాత జాయిన్ అయిన నాయకులు వాళ్ళ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? మరి ఇదే ప్రయత్నం జరిగితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి భవిష్యత్తు ఏంటి? అసలు ఢిల్లీలో ఉన్న పెద్దలకు అర్థమవుతుందా లేదా? ఢిల్లీలో ఉన్న పెద్దలు ఎవరి మాటను కన్సిడర్ చేస్తున్నారో అసలు పట్టించుకుంటున్నారా లేదని ఒక ఆవేదన అవుతుందా? ఆ ఆవేదన బయటపడ్డది నిన్న. నన్ను ఇంత విషమిచ్చి చంపేయండి అవసరమైతే అని. ఆయన ఏం చెప్పుకోవాలో తెలవని పరిస్థితులు. కానీ చాలా జరుగుతున్నాయి. సినిమా టికెట్ల ధర పెంచే విషయంలో కూడా సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఉంటే ఆయనకు తెలవదు. తెలవకుండా జీవోలొస్తాయి. తెలవకుండా మెమోలొస్తాయి. ఒక రకంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో అవమానిస్తున్నారు. బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లో అవమానించి ఇంకొక మాజీ పీసీసీ అధ్యక్షుడు ఆయన మంత్రి. ఆయన పైన కూడా ఇట్లాంటివి చేసి మొత్తాన్ని పార్టీనైతే ఒక లాక్కునే ప్రయత్నం, పార్టీలో వన్ వేగా మాదే పెత్తనం ఉండాలనే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుంది. ఈ ప్రయత్నం అటు తిరిగి, ఇటు తిరిగి కాంగ్రెస్ పార్టీ కొంప ముంచే ప్రయత్నమా? కాంగ్రెస్ పార్టీని ముంచే ప్రయత్నమా? తేల్చే ప్రయత్నం అనేది భవిష్యత్తు తెలపాలి. ఇది ఒక వార్త అయితే భూభారతి మేడకు ధరణి ఉచ్చు 4 ఏళ్ల పాటు ధరణిని ఆడిట్ చేయని ఫలితం 50 కోట్ల స్కామ్‌కు ఊతం. సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకొని ఇంటర్నెట్టు, మీ సేవ నెరవకులు, డాక్యుమెంట్ రైటర్లు చేతివాటం, ఖజానాకు చేరాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు సొంత ఖాతాలకు దాదాపు 4,000 లావాదేవీలపై అనుమానాలు. ఇందులో 3,000కు పైగా ధరణిలోనే. జనగామ ఘటనతో రంగంలోకి ఎన్ఐసి పూర్తి అమౌంటు కట్టాకే ప్రాసెస్ జరిగేలా భూభారతిలో మార్పులు.
రెవెన్యూ అధికార పాత్రపై అనుమానాలు, సీఎం సీరియస్, ఎంక్వైరీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు. భూభారతి మేడకు ధరణి ఉచ్చుపడ్డది. కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికలకు ముందు ఏం చెప్పిందంటే, ధరణిని మేము వస్తే బంగాళాఖాతాలు కలిపేస్తాం అన్నారు. వాళ్ళకి బంగాళాఖాతాలు కాదు, పక్కనున్న వాగులు కూడా కలపలే. వీళ్ళకి 2 సంవత్సరాలైనా ఈ స్కామ్ తెలియదు, ఇప్పుడు బయటపడింది. ధరణి మేడకు భూభారతి మేడకు ధరణి ఉచ్చు అనేది ఈ ఉచ్చు ఇప్పుడు తెలిసింది. 50 కోట్ల స్కామ్ జరిగిందంటే ఆడిట్ జరగలేదని ఇప్పుడు 2 సంవత్సరాలు పట్టింది మీకు. ఈ ప్రభుత్వానికి, బంగాళాఖాతంలో వేస్తున్న ప్రభుత్వానికి ధరణిలో జరిగిన చిన్న లోపాన్ని తెలుసుకోవడానికి 2 ఇయర్స్ పట్టింది. ఈరోజు మీరు బంగాళాఖాతంలో వేయకపోగా అదే ధరణి సమస్యలు భూభారతిలో కూడా ఎదురుతున్నాయి. కాళ్ళ చెప్పులు అరిగే వరకు తిరుగుతున్న రైతులు, వాళ్ళ సమస్యలు అయ్యే ఉన్నాయి. అవి సాదా బైనామా కావచ్చు, కరెక్షన్స్ కావచ్చు, ఎక్స్టెంట్లో విస్తీర్ణంలో తేడాలు కావచ్చు, సర్వే నెంబర్లు తప్పులు కావచ్చు, డిఎస్ పెండింగ్లు కావచ్చు, ప్రొహిబిటెడ్ ల్యాండ్లు కావచ్చు, ఇట్లా రకరకాల పేరుతోని అదే సమస్యలు అదే సతాయించడం, ఎక్కడ పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. దానిపైన చర్యలు లేవు. ఈ 50 కోట్ల రూపాయల స్కామ్ను కనుక్కోవడానికి మీరు 2 సంవత్సరాలు పడితే మీరేం బంగాళాఖాతాలు వేస్తారు, మీరేం భూభారతిని రైతులకు మేలు చేసే విధంగా చేస్తారు అనేది డౌట్. ఇదంతా ఒక తతంగం అయితే, అసలు స్లాట్ బుక్ చేసి మనం స్టాంప్ డ్యూటీ కడతాం కదా, ఆ స్టాంప్ డ్యూటీ అమౌంట్ ప్రభుత్వ ఖాతాలో ఖజానాకు పోకుండా ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి పోయినాయట. అది 50 కోట్లని ప్రాథమికంగా తెలిసింది. 50 కోట్ల 500 కోట్ల ఇక భవిష్యత్తు చెప్పాలి భగవంతుడికి ఎరక. ఇంకా పూర్తిగా బయటకు వస్తే కానీ తెలుస్తుంది. ఇప్పుడు ఆ అవకాశం ఉందంటే 50 కోట్లతో ఎందుకు ఆగితే 500 కోట్లు చేసినా ఆశ్చర్యం లేదు. గవర్నమెంట్ ఖాతాలో జమ కాకుండా జేబులు వేసుకోవచ్చునే ఒక టెక్నికల్ అది దొరికింది లింక్ అంటే, ఆ లింక్ని వాడుకొని ఎన్ని వందల కోట్లైనా కాజేసి ఉంటారేమో. అది బయటకు వస్తే కానీ తెలుస్తుంది ఎంత దారుణమైన పరిస్థితి జరిగిందని. ఇది ఒక ఎత్తు అయితే, ధరణిలో స్లాట్ బుక్ చేసుకొని అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు, చేసుకోకుండా ఆగిపోయిన వాళ్ళ డబ్బులే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవి ఎక్కడోనే తెలియదు, అవి రిటర్న్ ఇయ్యరు, రీఫండ్ కావు. దానిపైన కూడా కొన్ని వేల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ చూడటానికి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాలు కూడా వాటిని ముందు పడిన పరిస్థితి, ఆ సమస్యల పరిష్కారం కావట్లేదు. ఇది ధరణి భూభారతి మేడకు ధరణి ఉచ్చుపడ్డది, ప్రజల మేడకు కూడా భూభారతి పడ్డది, తెలంగాణ రైతుల మేడకి. రైట్, ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఢిల్లీలో బట్టి గర్జనట, తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయండి, RRR ప్రాజెక్టును సత్వరం చేపట్టేలా చూడండి, హైదరాబాద్లో ఐఐఏ ఏర్పాటుకు సహకరించండి, మూసీ రివర్ ఫ్రంట్కు ఆర్థిక చేయూతనివ్వండి, ప్రీ బడ్జెట్ సమావేశంలో కేంద్రానికి బట్టి విక్రమార్క వినతి. దేశాన్ని 2047 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించగలదని బట్టి చెప్పారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పిస్తూ అవసరమైన కేంద్ర నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మన డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గర్జించారట. దేనికోసం బడ్జెట్కి ముందు సమావేశాలు జరుగుతుంటే అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులను పిలుచుకొని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర అధికారులు కూర్చొని మీ 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 రాష్ట్రం డిమాండ్ ఏంది, మీ రాష్ట్రానికి ఏం అవసరాలు ఉన్నాయి, ఏమి కేటాయించాలి, అసలు ఎంత అవసరం ఉంది, మా శక్తి ఏంది, ఇదంతా చర్చిస్తూ ఉంటారు. అంటే కేంద్ర శక్తి ఎంత, వీళ్ళు అడిగేది ఎంత అని. అడిగే దాంట్లో ఆ మీటింగ్కి వెళ్ళారు బట్టి విక్రమార్క గారు. దానికి సంబంధించి ఢిల్లీలో బట్టి గర్జన అని ఇచ్చారు. గర్జన మీన్స్ ఏంటంటే వినతి పత్రం ఇచ్చారు. ఇక మాకు RRRకి సాయం చేయండి, మూసీ రివర్ ఫ్రంట్ రిపేర్కి సాయం చేయండి, రకరకాల ఇన్స్టిట్యూషన్స్ కోసం నిధుల కేటాయింపు కోసం రకరకాలుగా ఆయన డిమాండ్ చేసి అడిగారు ప్రీ బడ్జెట్ సమావేశంలో. ఇది గర్జన. మరి ఈ గర్జన ఫలించే గర్జనైనా, ఈ గర్జనతోనే ఏమైనా రాలుతాయా డబ్బులు, నిధులు ఏమైనా వస్తాయంటే చెప్పలేము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ పార్టీ వైఖరి, వాస్తవంగా బీజేపీ పార్టీకి ఇక్కడ 8 ఎంపీ స్థానాలు ఇచ్చారు. చాలా అద్భుతమైన ఫలితాలు. సగం ఎంపీలు తెలంగాణలో బీజేపీ వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళకి ఆ సౌవి కూడా లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి మనకు తెలంగాణ అంటూ ఒక రాష్ట్రం ఉంది, దాంట్లోంచి 8 మంది ఎంపీలు మన ప్రభుత్వం ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి వాళ్ళు కూడా కారణమే. తెలంగాణ ప్రజలు మనల్ని ఆదరించారు, మనం కూడా వాళ్ళని ఏదో ఒక స్థాయిలో ఆదరించాలని ఒక సోయి లేకుండా ఇప్పటికీ పెట్టిన బడ్జెట్లలో ₹1 కేటాయించాలి తెలంగాణ. ఇప్పుడు కేటాయిస్తారని కూడా ఆశ లేనట్టే కనిపిస్తుంది. బట్టి గారు పోయారు, అడిగారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. కనీసం ఇచ్చినన్ని కాకపోయినా కొంతన్నా తెలంగాణ అనేది ఒక రాష్ట్రం, దాంట్లో ఎంపీలు ఉన్నారు, అక్కడ ప్రజలు ఉన్నారు,
4 కోట్ల మంది ప్రజలు, వాళ్ళ ఆత్మాభిమానం, వాళ్ళకి సంబంధించిన అభివృద్ధి, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాలు ఏది గుర్తించట్లే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. వాళ్ళకి పొత్తిచ్చిన పార్టీలో, పొత్తిచ్చిన రాష్ట్రాలు ఉంటే వాళ్ళకి చూస్తున్నారు తప్ప, ఇక ఏదన్నా ఉంటే మళ్ళీ ఈడీలు, సిబిఐకి కావాల్సొస్తది ఇట్లాంటి రాష్ట్రాలు. ఇది మరి గర్జన ఫలించిద్దా లేదా అనేది చూడాలి. దిశ పేపర్ చూద్దాం. స్టాంప్ డ్యూటీ స్కామ్ మాస్టర్ మైండ్ ఎవరు? సాఫ్ట్వేరు స్క్రిప్ట్ కింగ్స్ పనేనా? మీ సేవా నిర్వహణతో సాధ్యమైన తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు దర్యాప్తు. తెర వెనక సహకరించింది ఎవరు? మీ సేవా ఆపరేటర్లలో విస్తృత చర్చ. సాఫ్ట్వేర్ దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం. జనగామల వెలుగులోకి కుంభకోణం. జనగామలో వెలుగులోకి వచ్చిందాక కుంభకోణం వీళ్ళు గుర్తించలేదంటే 2 సంవత్సరాలు బట్టి. ఏది స్టాంప్ డ్యూటీ స్కాము, మాస్టర్ మైండ్. ఈ మాస్టర్ మైండ్ని వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు పట్టింది గుర్తించడానికి. ఇప్పుడు డాక్యుమెంట్ నెంబర్ సోయిన్సో, అప్లికేషన్ నెంబర్ సోయిన్సో, చెల్లించాల్సిన డబ్బులు 1,26,133. చెల్లించిన డబ్బులు 1,261. వ్యత్యాసం 1,24,872. అంటే ఫిగర్ చేంజ్ చేస్తాను అన్నట్టు. ఇప్పుడు 1,261, 1,26,133లో ఈ 33 తీసేసి 1,261 కట్టారు. 69,455లో 55 తీసేసి 694 కట్టారు. 1,36,858లో ఈ 58 లాస్ట్లో ఉన్న 2 డిజిట్ తీసేసి 1,368 పే చేశారు. ఇది గవర్నమెంట్కి చేరింది. 13,307 రూపాయలు గవర్నమెంట్కి చేరినాయి. చేరాల్సింది ఎంత? 8,67,867. అంటే కొన్ని కోట్ల రూపాయల స్కాము. మరి ఏమి సాఫ్ట్వేరు, ఏమి ధరణి, ఏం భూభారతి, ఏం సాఫ్ట్వేర్, ఏం కథ? అంటే డబ్బుల విషయంలోనే ఇది ఉంటే మరి భూములు ఎన్ని మారినాయి ఇప్పటికీ? ఎన్ని లక్షల ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్లు, వక్ఫ్ బోర్డ్ భూములు, దేవాలయ భూములు ఇట్లాంటి కథలు చేసి ఉంటారు. మరి అవి ఎందుకు బయటికి రావట్లా? ఒక్క కేసు కూడా ఎందుకు కాలే? బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు, మంత్రుల పైన అంటే కావు, వీళ్ళు పట్టించుకోరు. ఈ స్కామ్ కూడా ఏముండదు, ఎంక్వైరీ చేస్తారు, వదిలేస్తారు తప్ప ఫేక్ చలాన్తో డీడీలు తీశారట, లాస్ట్ డిజిట్స్ చేంజ్ చేసి ఆ నెంబర్సు. చలాన్ల స్కామ్పై లోకాయుక్త సీరియస్. భూభారతి అక్రమాలపై సుమోటో కేసు. సిహెచ్ సహా ఆయా కమిషనర్ల నోటీసు. లోకాయుక్త తీసుకుందాడు సీరియస్గా. చాలా పెద్ద స్కామ్ జరిగింది, మామూలు స్కామ్ కాదు. ఎంత డాక్యుమెంట్ నెంబర్లు 7వ పేజీలో చూద్దాం. ఇదంతా డొల్లే. ఈ ధరణి కూడా, దీంట్లో కూడా చాలా భూములు కూడా కొన్ని వేల లక్షల ఎకరాలు పోయినట్టే దీన్ని బట్టి. ఇంకో మొత్తం ఆన్ రికార్డు ఉంది. ఇందులో ఎవడు దొరుకుతారంటే ఎవరు దొరకరు. మనశంకర్ వరప్రసాద్ టికెట్ ధర పెంపుపై పిటిషన్. సంక్రాంతి సెలవుల అనంతరం విచారిస్తామన్న. ఒకవైపు అఖండ మూవీ పైన టికెట్ ధర పెంచారు 2 తెలుగు రాష్ట్రాలు, హైకోర్టు ఆపింది. దాని తర్వాత ప్రభాస్ సంబంధించిన సినిమా టికెట్లు ధర పెంపు విషయంలో అదే మళ్ళా చిరంజీవి సినిమా రేపు 12th రోజు రిలీజ్ ఉంది. దాని టికెట్ ధర పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఎంత దారుణంగా ఉంటుందంటే మన ప్రభుత్వాలు, పార్టీల పరిస్థితి. ఇక్కడ చూడండి, 700 రూపాయల టికెట్ ధర ఉంది, 3,500 రూపాయలు వసూలు చేస్తారు సంక్రాంతి పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడీ. హైదరాబాదు, విశాఖపట్నం రూట్లో భారీగా వసూలు. ఆన్లైన్ బుకింగ్స్ లేవంటూ ఆఫ్లైన్లో అధిక ధరలు పట్టించుకొని అధికారులు. 700 రూపాయలు ఉండే విజయవాడకు టికెట్ ధరని ఈరోజు 3,500కు పెంచారు. ఇది అందరికీ తెలుసు. అన్ని పార్టీలకి, అన్ని ప్రభుత్వాలకి, నడుస్తున్న ప్రభుత్వాలు, అధికారులు అందరికీ తెలుసు. సంక్రాంతి వస్తుందంటే విపరీతమైన దోపిడీ ప్రైవేట్ ట్రావెల్ చేస్తారని. ఒక పార్టీ దీనిపైన డిమాండ్, ఒక్క పార్టీ అడగదు, ఏ ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోదు. సంక్రాంతి ఒక 15 రోజుల పాటు, సంక్రాంతి జనవరి 7-8 తారీఖుల నుంచి జనవరి 20వ తారీఖు వరకు టికెట్ల ధర తగ్గిస్తామని ఒక ప్రకటన చేయొచ్చు కదా, జీవో చేయొచ్చుగా, చేయరు. 25 లక్షల మంది ప్రజలు సంక్రాంతి పండుగ హైదరాబాద్ నుంచి తరలిపోతారు సుమారుగా. అన్ని లక్షల మంది ప్రజలకు సంబంధించి వాళ్ళ జేబులకు చిల్లులు పెడుతుంటే ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడీ చేసి 4-5 రెట్లు టికెట్ ధర పెంచుతుంటే, మీరు సినిమా టికెట్ ధరలకు పెంచడానికి జీవోలు వస్తాయి, మెమోలు వస్తాయి. వాళ్ళు ఎవరు అప్లై చేస్తారో తెలియదు, అప్లికేషన్ వస్తుంది, గంటలలో జీవోలు వస్తాయి, మెమోలు వస్తాయి. పెంచుకుంటారా, పెంచుకోండి అని. అది అఖండ మూవీ కావచ్చు,
అఖండ 2 కావచ్చు, పుష్ప 2 కావచ్చు, రేపు మనశంకర్ వరప్రసాద్ కావచ్చు, రాజాసాబ్ ఏదో ప్రభాస్ సినిమా కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. వీటికి అసలు ఆ ప్రొడ్యూసర్ ఎవరో తెలవదు. ఆ సినిమా నిర్మాత లేదా దర్శకుడు ఎవరో తెలవదు. వాళ్ళు ఎవరు అప్లై చేస్తారో తెలవదు. అప్లికేషన్ పోయిందంటే ఆగ మేఘాల మీద చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి టికెట్ ధర పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. మరి సంక్రాంతి ప్రతి సంవత్సరం వచ్చేదని తెలుసు. కొన్ని లక్షల మంది హైదరాబాద్ నుంచి తరలిపోతారని తెలుసు. వాళ్ళు టికెట్ల ధరలు పెంచి దోపిడీ చేస్తున్నారని తెలుసు ప్రైవేట్ ట్రావెల్స్. ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోదు? వాస్తవంగా టికెట్లు బస్సు సీట్లకు సరిపోని ప్రజలు ప్రయాణికులు ఎక్కితే సీట్లు ఒక 40 సీట్లు ఉంటే 30 మంది ఎక్కారనుకో, బస్సు నడిపే బస్సు ట్రావెల్స్ వాళ్ళకి నష్టం వస్తుంది. డీజిల్ ఎక్కువ కాలితే టికెట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి. 40 మంది సీట్లు ఉన్న కాడ 80 మంది బస్సులో ట్రావెల్ చేస్తుంటే టికెట్ ధర పెరగాల తగ్గాల? తగ్గాల. కానీ ఇక్కడ పెరిగిద్ది గమ్మత్తుగా. 40 మంది స్ట్రెంత్ ఉన్న బస్సులో 80 మంది 70 మంది ప్రయాణం చేస్తుంటే టికెట్ ధర తగ్గాలి. ఆ తగ్గాలనే సోయి లాజిక్కు అందరికీ తెలుసు. కానీ తగ్గదు, పెరిగిద్ది. దీన్ని ప్రభుత్వం ఏ పొలిటికల్ పార్టీ ఎందుకు తీసుకోదు స్టాండు? సంక్రాంతి పండగ ఉన్నన్ని రోజులు అప్ డౌన్‌కి టికెట్ ధరలు మేము 100, 200 తగ్గిస్తున్నాం ఉన్నదానికంటే. ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు లాభాలొస్తాయి. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ డీజిల్, పెట్రోల్ ఎక్స్‌పెన్సెస్ కంటే మించే డబ్బులొస్తాయి. ఫ్లోటింగ్ లేనప్పుడు మీరు పెంచుకోండి కావాలంటే. గమ్మత్తుగా ఫ్లోటింగ్ ఉన్నప్పుడే పెంచుతారు ఈళ్ళు. అంటే సినిమా వాళ్ళకి టికెట్ల ధరలు పెంచడానికేమో మీకు మనసవుతది. మీ అధికారాన్నంతా ఉపయోగిస్తారు. హైకోర్టులు, సుప్రీంకోర్టు చెప్పినా వినరు. కానీ ప్రజలు పండగ చేసుకోవడానికి పోయి ప్రజల కోసం ఒక రూ. 100 టికెట్ ధర తగ్గించాలని మనసు రాదు. మీకు అసలు ఆలోచన రాదు. పండగకెళ్ళే ప్రజలకు పండగ కాదు నరకంగా అనిపిస్తుంది టికెట్లు ట్రావెలింగ్‌తోని. ఇది అంటే సినిమా వాళ్ళకి, మన ప్రజలకి పోల్చినప్పుడు ఎవరికి ఎక్కువ విలువ ఇస్తున్నారు నాయకులు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆంధ్రప్రభ చూద్దాం. వేగంగా హిల్టట. ఓఆర్ఆర్ వెలుపల 64 ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ భూముల గుర్తింపు. మొత్తం 2800 పైగా కంపెనీలు తరలింపుకు నోటీసులు. మొదటి దశగా 1746 కాలుష్యకారక కంపెనీలకు హెచ్చరికలు. అందులో ఫార్మా, కెమికలు, మెటలు, పేపరు, రబ్బరు, పెయింట్స్, టెక్స్టైల్ కంపెనీలు సకాలంలో స్పందించుకుంటూ మూసివేతకు ఆదేశాలు. వేగంగా హిల్టు. ఎట్లా బాధి వేగంగా? హైకోర్టులో కేసు ఉంది. కేఏ పాలు, పర్యావరణ శాస్త్రవేత్త పురుషోత్తమ్ రెడ్డి గారు ఇద్దరు పిల్లేశారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. హిల్ట్ పి కోసం తీసుకొచ్చిన 27వ నెంబర్ జీవో పైన కేసు వేశారు. ఆ కేసు సందర్భంలో గవర్నమెంట్ జీపీ కౌంటర్ ఒక అఫిడవిట్ ఇచ్చారు. దీనిపైన హైకోర్టులో కేసు ఉన్నన్ని రోజులు మేము ముందుకు పోము, ఇది జస్ట్ మేము ప్రాసెస్ చేస్తున్నాం అంతే, దీన్ని ఇంకా అమలు చేయమని చెప్పారు. కానీ హిల్ట్ పైన అతి వేగంగా ముందుకు పోతారట. ఇప్పుడు అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్ అయింది. హిల్టు పేరుతోని పెద్ద కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయినా మేము వేగంగా ముందుకు పోతామని చెప్తున్నారు. మరి ఆ వేగంగా ముందుకు పోయేటప్పుడు ప్రజలు కొన్ని అనుమానాలు నివృత్తి చేయాలి కదా, నివృత్తి చేయరు. ఇది హిల్ట్ పైన. కాళేశ్వరానికి లేని అభ్యంతరం నల్లమల సాగర్కి ఎందుకు? నీటి జగడాలతో నష్టము, తెలుగు ప్రజల కోసం పరస్పరం సహకరించుకుంటాం. మీడియాతో చిట్ చాట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కాళేశ్వరానికి లేని అభ్యంతరం నల్లమల సాగర్కి ఎందుకని అంటుండు చంద్రబాబు నాయుడు గారు. కాళేశ్వరం వేరు, నల్లమల సాగర్ వేరు. కాళేశ్వరానికి గోదావరి జలాల్లో నిర్దిష్టంగా ఇన్ని జలాలని ఉన్నాయి, ఇంత నీటి వాటా ఉంది దానికి అభ్యంతరం చెప్పిన ఆపదు. నల్లమల సాగర్ మీరు చెబుతున్న నల్లమల సాగర్ బనకచర్లకు నీళ్లు లేవు, కేటాయింపులు లేవు, వరద జలాలు, మిగిలి జలాలు అంటున్నారు. అసలు మిగిలితేయో లేదో తెలవని జలాల కోసం, వస్తుందో లేదో తెలవని వరద జలాల కోసం మీరు 85,000 కోట్లు ఖర్చు పెడతారంటే ఇవేనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కూడా ఒప్పుకోవట్లే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బుద్ధిజీవులు, మేధావులు, నీటి సంఘ నిపుణులు వాళ్ళే ఒప్పుకోవట్లే. తెలంగాణ అబ్జెక్షన్ తర్వాత ముచ్చట. కాళేశ్వరానికి నేను అబ్జెక్షన్ పెట్టలేదుగా, బనకచర్లకు ఎట్లా పెడతారంటే బనకచర్ల పనికిరాని ప్రాజెక్ట్ అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులే, సోకాళ్ళు మేధావులు చెప్తున్నారు. సోకాళ్ళు కూడా మేధావులు చెప్తున్నారు. మీ పార్టీ మిమ్మల్ని అత్యంత ఇష్టంతో ఇష్టపడే ఏబి వెంకటేశ్వరరావు లాంటి మాజీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు లాంటి వ్యక్తులు, ఒడ్డా శోభనాథేశ్వరరావు లాంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, వ్యవసాయ శాఖ మంత్రికి పనిచేసిన గతంలో, అట్లాంటి నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది పనికిరాని బనకచర్ల అని చెప్పి. మీరు కాళేశ్వరానికి బనకచర్లకి నల్లమల సాగర్ ముడి పెడితే కాళేశ్వరం వేరు, బనకచర్ల వేరు, నల్లమల సాగర్ వేరు.
ఇది సోదిలో లేని ప్రాజెక్టు. దీనికి కేటాయింపులు లేవు. వరద జలాలపైన ఆధారపడి ఈ ప్రాజెక్టులు కట్టరు ఎవరు. అదే కదా కేంద్రం చెప్పింది. వరద జలాలు, మిగిలి జలాలు నువ్వెవరు డిసైడ్ చేయడానికి? దానికి లెక్కేంది? పత్రమేంది? 200 టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తాయి? మిగులు జలాలు, వరద జలాలు. అది ఏమైనా పనికొచ్చేదేనా? డబ్బులు వృధా చేయొద్దని కేంద్ర ప్రభుత్వం రిటర్న్ చేసింది డీపీఆర్‌ని. మళ్ళీ పేరు మార్చి బనకచర్ల కాదు నల్లమల సాగర్ అంటటి. ఏది చేసినా అదే కదా వరద జలాలే కదా! మీ కేటాయింపులే లేవు మీకు. మీ కేటాయింపులు పోలవరానికి కేటాయించిన తర్వాత మీ కేటాయింపులు అయిపోయినాయి. కృష్ణా జలాల్లో, నదీ జలాల్లో మీకు రావాల్సిన మీ రాష్ట్రానికి రావాల్సిన వాటా మొత్తం పూర్తయిన తర్వాత మీరు 200 టీఎంసీలు ఎక్కడి నుంచి తెస్తారు? ఇక దానికి ముద్దు పేరు ఏం చెబుతుండు? మిగులుగా పోయే పోతాయి వరద జలాలు. వాటిని ఎట్లా? క్రైటీరియా ఏంటి? వస్తదో రాదో తెలవదు కదా! ఇది వరద జలాలతో నేను ప్రాజెక్ట్ కడతా అని చెప్పి టోల్ గేట్లు తెరవాలని ఆదేశాలు ఇచ్చాం. ఈసారి 12 లక్షల వాహనాలు ఓళ్లకు వెళ్ళి వస్తాయని అంచనా ఉంది అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతుండు. మరి టోల్ గేట్లు తెరవాలని ఆదేశాలు ఇస్తే ఎవరు పట్టించుకోవాలి ఆదేశాలని? ఏది ఆ ఆదేశాలు ఎక్కడున్నాయి? సినిమా టికెట్లు పెంచుకోవడానికి ఆదేశాలు ఆగమేఘాల మీద వస్తున్నాయి. మరి టోల్ గేట్లది మీరు ఎప్పుడో ముందు నుంచే చెప్తున్నారు. జనవరి రాకముందు నుంచే. మేము నితిన్ గడ్కరీకి లెటర్ రాసిన టోల్ గేట్లు ఎగ్జామ్షన్ ఇస్తాం. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం పెట్టుకుంటుంది అంటారు. ఏది పెట్టుకుంది, ఏది తెరిచింది ఇది. మళ్ళీ అదే కథనే. టోల్ గేట్లది ఒకవైపు, ప్రైవేట్ ట్రావెల్స్ ఒకవైపు బాధుడు. ప్రైవేట్ ట్రావెల్సే కదా, ఆర్టీసీ కూడా ఒకవైపు బాధుడు. టికెట్కి 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ వసూలు చేస్తారు స్పెషల్ బస్సులు అని చెప్పి. విపరీతమైన దోపిడీ. దీనిపైన రావు జీవోలు. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, ప్రజల దగ్గర దోపిడీ చేయకుండా జీవోలు రావు. కానీ సినిమా వాళ్ళకి టికెట్ ధర పెంచుకోవడానికి వస్తుంది. అక్కడ ప్రజలే బలయ్యేది. సినిమా వాళ్ళు టికెట్ ధర పెంచితే ఎవరు జేబులు గొల్లయితాయి అంటే చిల్లు పడిద్దంటే మళ్ళీ ప్రజలకే. ఇక్కడ టికెట్ ధర పెంచితే ఎవరికి చిల్లు పడిద్దంటే మళ్ళీ ఇక్కడే ప్రజలకే. రైట్. నమస్తే తెలంగాణ. ఆంధ్రజ్యోతి. ముఖ్య నేత వాళ్ళ మంత్రుల విలువల 4 మంత్రులపై గురిపెట్టిన ముఖ్య నేత పదవుల నుంచి తప్పించేందుకు బిగ్ ప్లాను. ఒకరిని అవినీతి పరురాలుగా చిత్రీకరణ, మరో ఇద్దరిపై తన అనుకూల మీడియాతో దాడి, వారం రోజులుగా లైంగిక ఆరోపణలతో కథనాలు. 7 మంత్రుల మెడపై కత్తి, జూబ్లీహిల్స్ రిజల్ట్ తర్వాత వేటుకు సిద్ధం. 14 తర్వాత ఏ క్షణమైన క్యాబినెట్లో కూర్పని గతంలో నమస్తే తెలంగాణ రాసింది. అదే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తానని ముఖ్య నేత వలేసిండట. మంత్రులు వెలువెల అవుతుండ్రు. దాంట్లో ఒక మహిళా మంత్రి ఉందట. ఇక లైంగిక వేధింపులతో నిన్న మొన్న నాకు విషం ఇచ్చి చంపేయండి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు, ఒక మంత్రి ఛాంబర్ ముందు ధర్నాలు, ఇవన్నీ చూపించి వాళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తాడు అని చెప్పి నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. 3,000 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా. మక్తా మహబూబ్పేట సర్వే నెంబర్ 44లోని ఆక్రమణ తొలగింపు, 15 ఎకరాల స్వాధీనం. నకిలీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లపై ఆ శాఖ అధికారులను విచారణకు పిలిచిన పోలీసులు. 3,000 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా. ఈ హైడ్రాది ఎంత గమ్మత్తు ఉంటుందంటే ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ అని మళ్ళీ నాకు ఒకటి రాసిండు. హైడ్రా అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రకటనలు ఇస్తుంది. ఇదే ఆంధ్రజ్యోతితో ఈనాడు సోకాళ్ళు పత్రికలో సరే కాపాడితే కాపాడచ్చు. 3,000 కోట్లు, 1,500 కోట్లు, 2,000 కోట్ల ఆస్తులను కాపాడను అని చెప్పి అప్పుడప్పుడు ఇచ్చుకుంటారు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.